కేటీఆర్ గారు? ఏంటి దీని మీద ఏమి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఏ విధంగా ఆలోచిస్తుంది అసలు పార్టీ? టీఆర్ఎస్ పార్టీ పుట్టడం సింగిల్ పాయింట్ ఎజెండా తోటి పుట్టిందండి. ఒక్కడిగా వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈరోజు 2 దఫాలుగా రాష్ట్రాన్ని పరిపాలించి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. అయితే అభివృద్ధి విషయంలో ప్రపంచంలో ఉన్నటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి పత్రికలు కూడా ఈరోజు శ్లాఘిస్తూ ఉన్నాయి తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా. అట్లనే స్వయంగా ప్రస్తుత ప్రధానమంత్రి గారు ఎన్నోసార్లు కూడా ఎన్నో మీటింగ్లలో జనసభలలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న రాష్ట్రం, నిలిచిన రాష్ట్రం అని చెప్పి శ్లాఘించారు. అట్లనే మొన్ననే సరే మన ప్రతిద్వంది అయినా కూడా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అయితే రెండవ విలన్ చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా మొన్నటి ముఖ్యమంత్రుల సమావేశానికి విచ్చేసిన తర్వాత మరి అదే చంద్రబాబు గారి నోటి ద్వారా మరి తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది, మరి హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది, ఆయన నోటి ద్వారా పలికిన పలుకులు అవి. ఓకే. అయితే ఈ పార్టీ మార్పిడిలు, ఎమ్మెల్యేల మార్పిడి కానీ, ఎమ్మెల్సీల మార్పిడి కానీ, ఎంపీల మార్పిడి కానీ, దీన్ని కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులను పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. వీళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు తనంతల తాను ఎట్లయినా మీడియాను చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఏదో పిచ్చి పిచ్చి ముచ్చట్లన్నీ మీరు ఇట్లా చేయండి రవే అని చెప్పేసి ప్రొపగండ చేస్తున్నాడు తప్పిస్తే కదలిక కేసీఆర్ దగ్గర కానీ, కదలిక కార్యకర్తల దగ్గర కానీ, బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఎట్టి పరిస్థితి లేదు. వై? బికాజ్ ఈ ఎమ్మెల్యేలను రమ్మన్నది లేదు, మేము పొమ్మన్నది కూడా లేదు. ఎవరి గుడికి వాళ్ళు అంతకుముందు వాళ్ళు వస్తే తీసుకున్నాం. దీనికి తేడా రమ్మనడానికి పిలవడానికి తేడా ఉంటుంది. అప్పుడు 12 మందిని వస్తేనే తీసుకున్నాం 100%. అది ప్రపంచం చూసింది కదా, ఏం కాదు, ఒక తెలంగాణ కాదు కదా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కక్షపూరితంగా తెలంగాణ ఎదుగుదలను కానీ, తెలంగాణ రావడాన్ని కానీ, తెలంగాణ పరిపాలనలో కేసీఆర్ గారి పటుత్వాన్ని కానీ ఓర్వలేక ఆ విధంగా దుమ్మెత్తి పోస్తున్నారు తప్పిస్తే దట్ ఈస్ ద ప్రాపగండా. వాళ్ళంతలో వాళ్ళు ఎమ్మెల్యేలు ఒక ఎల్పీగా రెడీ అయిపోయి ఒకే రోజున ఎల్పీలను విలీనం చేసుకోవడం జరిగింది, అది రాజ్యాంగబద్ధంగా. కానీ మరీ ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జిగ్జాగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది తెలంగాణ అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి శిష్యుడు. ఆయన రూపంలో వచ్చి కాంగ్రెస్ను ఆగం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. ఇది వాస్తవం. కాబట్టి ప్రతీకారేచ్ఛ ఎవరికి ఉన్నది? చంద్రబాబు నాయుడు గారి మాట నడవనివ్వలేదు. లేదు, ఆంధ్ర వారిని మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంగా చీలుస్తున్నాడనే కోపం ఇద్దరి మధ్యలో ఉన్నది. ఎవరికి? చంద్రబాబు నాయుడు వర్సెస్ చంద్రశేఖరరావు. ఇది మొదటి నుంచి 1999 ఎన్నికల నుండి ఉంది. 1999 ఎన్నికలలో ఇదే చంద్రశేఖరరావు గారు అయ్యా మా తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు, 600 జీవో గురించి పట్టించుకుంటలేరు, అట్లనే మరి పెద్ద మనుషుల ఒప్పందం గురించి పట్టించుకుంటలేరు, అలాగే మరి గత కాలంలో వచ్చిన తెలంగాణను పోయేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, కనీసం మీరన్నా పట్టించుకోండి. 11 మంది ఎంపీలను పంపిస్తే కూడా తెలంగాణ ప్రజాసమితి మరి ఆ గోసను ఎవరు పట్టించుకోవట్లేరు. నేను ఒక తెలంగాణ వాదిని, తెలంగాణ బిడ్డను, నేను ఒక ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీలో, కాబట్టి కనీసం నా మాట పట్టించుకోండి, నా ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి పట్టించుకోండి అని చెప్పి ఆనాడు మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను క్రోడీకరించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఓన్లీ కేసీఆర్ గారు చూపెట్టినటువంటి మార్గంలో చంద్రబాబు నడిచి ఆనాడు గెలిచిండు. 1999 ఎన్నికలలో గెలిచిండు చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పుణ్యానంటే కేసీఆర్ గారి ఆలోచన పుణ్యాన గెలిచిండు. ఆ పథకాలన్నీ చంద్రశేఖరరావు గారి. అయితే అందులో భాగంగా గెలిచిన తర్వాత మాట మార్చిన చంద్రబాబు నాయుడుకు ఇద్దరికి పడరాలి. చాలామంది ఏమంటారనంటే నేను మంత్రి పదవి ఇయ్యనందుకు అలిగి ఆయన కొత్త పార్టీ పెట్టిండు అనేది అంటాడు. కానీ ఆనాడు గత కాలం నుండి జరిగినటువంటి మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని క్రోడీకరించి తెలంగాణను ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఆలోచనకు వచ్చిన తర్వాత
ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన దాన్ని మాట తప్పిన చంద్రబాబు నాయుడు మీద ఆయన కోపాన్ని పెంచుకున్నమాట వాస్తవమే. అందుకే పార్టీ బట్టి ఒక వీరుడిలాగా పోరాటాన్ని దిగిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి 99, 2005, 2004 మధ్యలో ఏదైతే టర్మ్ ఉందో అందులో ఎక్కడైతే ఈయన పార్టీ పెడతామని స్ప్రెడ్ అయిపోయిందో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంటర్ అయ్యి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సోనియమ్మ దగ్గర తీసుకుపోయి రాష్ట్రపతి తీసుకుపోయి ఈ ప్రాంతానికి రాష్ట్రం కావాలని చెప్పించుండు. ఎందుకు? తెలంగాణ ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడానికి, కాంగ్రెస్ వైపు మళ్ళడానికి. ఆ సందర్భంలో బ్యాక్ ఎండ్లో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఒకటే. అంటే ఇక్కడ ఉద్యమ పార్టీ నెలకొనొద్దు, నెలకొంటే మన ఆంధ్రాకు సంబంధించిన నీళ్లు నిధుల నియామకాలలో మనకి ఇబ్బంది అవుతుంది. మనం ఎన్నో ఇబ్బందులు పడి మన తాతలందరూ కలిసి నాయనలందరూ కలిసి ఆంధ్రాను తెలంగాణను కలిపిరు హైదరాబాద్ స్టేట్. దాన్ని కొనసాగించాలనే ఏకైక ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఒకటయ్యి బ్యాక్ ఎండ్లో ఇద్దరు కలిసి ఉండి దీన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ఉన్న క్రమంలో మరి ఆనాడు గడ్డిపూసల లాంటి నాయకులను పట్టుకొని కేసీఆర్ గారు ధైర్యంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి పోరాటం చంద్రబాబు నాయుడు గారితో చేసిండు. మళ్ళీ రెండవ పోరాటం రాజశేఖర రెడ్డి గారితో చేసిండు. మళ్ళీ అదే సందర్భంలో 10 సంవత్సరాలు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరి యూపీఏ గవర్నమెంట్లో మరి సోనియమ్మతో మరి పోరాటం చేసిర్రు. అన్నప్పుడు ఆ పోరాట ఫలితం ఈరోజు 2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరి ఈ 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో పరిపాలనకు వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు ప్రజలకు కావాల్సింది ఏంటండి? 74 సంవత్సరాల పోరాటం. 74 సంవత్సరాల పోరాటంలో కూడు గూడు గుడ్డ తెలంగాణ ప్రజలకు కావాల్సింది. ఎందుకనంటే ఇక్కడ విద్య లేదు, నిజాం స్టేట్లో విద్య లేదు, కానీ అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలో విద్య ఉంది. అక్కడ తెలివున్న నాయకులు, అక్కడ స్వీటెస్ట్ పర్సనాలిటీస్, ప్రజలందరూ స్వీటెస్ట్ పర్సనాలిటీ, కానీ నాయకులు చాలా మరి ముందు వరుసలో ఉన్నటువంటి నాయకులు. ఇక్కడ నాయకులు మరి విద్య లేనందుకు కానీ వెనుకబడినటువంటి నాయకులు. కాబట్టి ఏదైతే మరి కింది మీది వ్యవస్థ ఉన్నదో దాన్ని సరిచేయడానికి ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రాన్ని తెచ్చి మరి 10 సంవత్సరాలు పరిపాలించి 2 దఫాలుగా ప్రజల మన ఉంది. ఈరోజు నీళ్లు నిధులు నియామకాలను ప్రజలకు ఎట్లా అందియాలనే ఉద్దేశంతో నీటి ప్రాజెక్టులు, బ్రహ్మాండమైనటువంటి నీటి ప్రాజెక్టులు చూసాం, ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూసాం. కానీ ఆల్రెడీ మనం చూసాం, విజువల్స్ లో చూపించారు, అవన్నీ మనం చూసాం. మనం దగ్గరికి వెళ్ళి అంటే మేడిగడ్డ కోలేదని మీ ఉద్దేశం? లేదు, ఒకటి కుంగితే దాన్ని మొత్తం అసలు బ్యారేజే అసలు మునిగిపోతుంది అన్నంత సినిమా చూపెట్టారు. ఇప్పుడు అన్ని పిల్లర్లు ఒక పిల్లర్ పిల్లర్ అని అంటున్నారు. ఒక్క డ్యామేజ్ జరిగినట్టు కదా ఒక్క పిల్లర్. ఈ రోజు మీరు ఓడిపోవడానికి కారణం ఒక పిల్లర్ కదా? కాదు ఒక్క పిల్లర్ చెప్పండి. ఒక్క పిల్లర్ కాదు, ఆ ఒక్క పిల్లర్ ను భూతద్దంలో చూపెట్టి మొత్తం అంతా బ్యారేజ్ పోయింది. ఒక్క బ్యారేజ్ కాదు, సుందీలో కూడా అయిపోయింది, మేడిగడ్డ కూడా అయిపోయింది. తర్వాత ఏది మన ఇంకొక బ్యారేజ్ సుందీల కాదు సుందీలా ఒకటి. సరే, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వెళ్ళిపోయే అన్నారం 3 బ్యారేజీలు పోయినాయని చెప్పిండ్రు కదా, మరి ఎందుకు కూలిపోలేదు? ఎందుకు కూలిపోదు అంటే ప్రోపగండా అంటే ఒక చిన్న పర్రెను చూపెట్టి, లేదు ఒక చిన్న కుంగుబాటును చూపెట్టి. ఈ రోజు మీరు సైంటిఫికల్ అనాలిసిస్ లో లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళు చూపెట్టినటువంటి ఏదైతే ఉందో సైంటిఫికల్ సర్వే, అందులో కొద్దిగా కూలిపోయింది. అది దాన్ని మా ఇంజనీరింగ్ తప్పిదం వల్ల, మాది తప్పు కానీ ప్రభుత్వానికి తప్పు కాదు, అది మేము గ్యారంటీ ఇచ్చినాం 5 years, దాన్ని మళ్ళీ సెటరేట్ చేసి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చారు. ఆ చిన్న రిపేర్ అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నా, మోదీ గారు ఉన్నా, అవునా? దానికి మోదీ గారికి, దానికి రేవంత్ రెడ్డి గారు, దానికి కేసీఆర్ గారికి ఎట్లా తప్పు? ఒక మాట, ఇంత పెద్ద మేనేజ్మెంట్ మీరు ఓడిపోవడానికి అంటే ఒక్క నిమిషం మీరు ఓడిపోవడానికి సవాల్సిన కారణాలు ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఈరోజు మీ జేజారిపోతున్న ఎమ్మెల్యేలని ఏ విధంగా అయినా కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారా లేదా? మీరు అన్నారు ఎందుకు? అవసరం లేదు. కేసీఆర్ అంటే కేసీఆర్. ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారంటే మరో తెలంగాణ ఉద్యమం రాబోతుందని అర్థం. అక్కడ కేసీఆర్ గారికి ఇలాంటి చింత లేదని చెప్తానే ఉన్నాం కదా. మేము నాయకులము, తర్వాత కార్యకర్తలము,
చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాం. ఎందుకో తెలుసా, ఈ స్క్రాప్ అంతా పోతే ఇంకా జర బాగుంటుందని. ఎందుకు వీళ్ళకు తెలంగాణ వాదం అనేది ఉంటే కదా, స్క్రాబ్ అనేది జాయిన్ చేసుకున్నారా అప్పుడు? వీళ్ళంతా స్క్రాబ్ అనేది వినండి. అప్పుడు మీ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వినండి. ఇప్పుడు దానం నాగేందర్ గారు దానవ నాగేంద్ర గారి గురించి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి మా క్లిప్ ఒకటి, ఎందుకంటే కేటీఆర్ గారి మీద ఆయన ఏం మాట్లాడారో ఒకసారి క్లిప్ మా వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప, మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మ గౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడు ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను, ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున, ఏం చెప్తుండంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి, ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రీ, నీకున్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడోడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గాడు కూడా ఉన్నాడు, వాడు పని చెప్తాం, వాడు ఆయన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు, పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. విన్నావా? సత్యం రామలింగరాజు గారు, తేజరాజు ఎక్కడుండి ఏం చెత్త పొరపాటు చేసి. సో చూశారు కదా, ఇప్పుడు ఈరోజు మరి ఇదే పార్టీలో ఉన్నటువంటి, మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే గతంలో ఏ ఎమ్మెల్యేని కానీ, ఏ ఎంపీని కానీ, ఏ మినిస్టర్ని కానీ ఎవరిని కూడా దగ్గర రానటువంటి కేసీఆర్ గారు ఈరోజు చిన్న చిన్న లీడర్లు కూడా వెళ్తే కలుస్తున్నాడు. ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు ఈ పరిస్థితి కారణం ఆయనే కదా. సో ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు తిన్నారో ఏంటి అనేది మొత్తం గక్కిస్తారట. దీని మీద ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒకరిని రాజకీయ కోణంగానే ఒక మాట అన్నడే తప్పిస్తే ఎక్కడ చిల్లర మరగా మాట్లాడలేదు. వాస్తవం ఇది. దీన్ని ఆయన మొత్తం స్పీచెస్ గమనించండి. అంటే సన్నాసులు అంటే ఏందనంటే పని చేత కానీ చవటలు, ఈ పదాలు వాడిండే తప్పిస్తే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయలే. మరి తెలంగాణ యాస భాషలలో అందరం తెలంగాణ వాళ్ళమే ఉన్న ఊర్లలో ఏం మాట్లాడు కూడా అదే మాట మాట్లాడండి. అయితే రేవంత్ రెడ్డి గారి ముచ్చట్లు మీరు చూడండి, గమనించండి. ఒక వయసులో పెద్దోళ్ళని ఏ మాట అనాలి కూడా తెలియని పరిస్థితులలో ఉన్నారు. మా ఏజ్ అతని ఏ విధమైనటువంటి కేసీఆర్ గారిని 10 ఏళ్ల నుండి తిడుతా ఉన్నాడు, అది గమనించండి. ఇప్పుడు దానం నాగేందర్ గారు ఉన్నారు. దానం నాగేందర్ గారు ఆయన ఎట్లా పుట్టిండు, ఏడ పుట్టిండు, ఎప్పుడు పెరిగిండు, ఎట్లా పెరిగిండు, ఏ పార్టీలో మొదలు ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ ఇంకో పార్టీకి ఎట్లా వచ్చిండు, మళ్ళీ ఎట్లా ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ ఎట్లా మళ్ళీ పార్టీలోకి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోయిండు, అది ఆయన సినిమా ఆయననే చూసుకోవాలి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ అనేది చాలా తీక్షణంగా అభివృద్ధి పథంలో నడుస్తున్న క్రమంలో ఏదో ఒకసారి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆ ఒక చిన్న పాయింట్ ను కూడా ఈ రోజు అనుకుందామండి, మోదీ గారు కూడా ఈ నుండి అడిగితే అపాయింట్మెంట్ పలానా డేట్ లేదు, పలానా డేట్ ఉన్నదని చెప్తారు కానీ నేను ఇవ్వను అనరు. అంటే అంత మాత్రానికి అపాయింట్మెంట్ నిరాకరించినట్ట మోదీ గారు కాదు కదా. అట్లనే కేసీఆర్ గారు కూడా ఏదో ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ అలాంటి సందర్భాలు ఉండొచ్చు, మనం కాదనట్లేదు. బట్ దాన్ని ఎట్లా నువ్వు పాయింట్అవుట్ చేస్తావు? అది తప్పు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు, నువ్వు అందరి కార్యకర్తలు నువ్వు కలుస్తావా? అంటే కార్యకర్తలకు నాయకునికి మధ్య ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది మీరు చెప్పిన మాటల ప్రకారంగా. అన్నప్పుడు ఆయన ఈరోజు ఇప్పుడు కాదు కదా, ఆయన కార్యకర్తలతోటి మమేకమయ్యే ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆయన పుణ్యాన. లేకపోతే మీరు ఎక్కడ ఎమ్మెల్యేలు అవుతారు? అంటే ఇప్పుడు ఈరోజు సీఎం కుర్సీ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అనే టైటిల్ ఎటగలు వచ్చింది. ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్లనే ఉండింటే ఈయన రేవంత్ రెడ్డి స్థాయి ఏంది అనేది మీరు గమనించాలి. అన్నప్పుడు కనీసం నియత లేకుండా అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటే సీఎం స్థాయి ఏంటి? అది మన కేసీఆర్ గారి స్థాయి ఏంటి? అది కూడా ఆలోచించుకోవాలి కదా. అది ఆయన సీఎం గానికే తెచ్చుకోలేదు. అది ఆయన సార్ ఆయన సీఎం కావడానికి తెచ్చుకోలేదు. ప్రజల ఆకాంక్ష. ఈ రోజు
మరి కాంగ్రెస్ పరిపాలనలో ధ్వంసమైనటువంటి తెలంగాణను దాన్ని రాష్ట్రంగా చేసి ఈరోజు పునర్నిర్మాణంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పునర్నిర్మాణాన్ని చెడగొట్టడానికి మాత్రమే ఈరోజు మోదీ గారు బయటికి రాకుండా కూడా సార్, final గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరేం- సెంట్రలైజ్ అయ్యి రేవంత్ రెడ్డి గారితో దీన్ని ఏ విధంగా ఈ అభివృద్ధిని చెడగొట్టాలని ఏకైక లక్ష్యంతో జరుగుతున్న పరిస్థితి ఇది. సరే, ఓకే. కాబట్టి ఓకే. ఎమ్మెల్యేలు పోయినా టిఆర్ఎస్ కు చింత లేదు, కేసీఆర్ కు చింత లేదండి. ఓకే. అది మళ్ళా రివోల్ట్ అవుతుంది. ఆ పోవడం అనేది ఎంత ఉద్యమంగా మారుతుంది అనేది మీరు నడిసే, ఎందుకంటే ఓకే. పాముది తోకదొక్కిండు రేవంత్ రెడ్డి, అది ఎట్లా గరుస్తుందని మీరు చూడబోతారు. ఓకే, రైట్. సునీల్ గారు, సో చూసుకుంటే మరి ఏంటి మీ పార్టీ కూడా అంటే ఇప్పుడు ఒకవైపు రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు సార్. వాళ్ళకి డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు, అనేక రకాల ముట్టడి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని గాలికి వదిలేస్తారు. ఈరోజు వాళ్ళు తలుచుకుంటేనే ఈరోజు మీరు ప్రభుత్వంలో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళ విద్యావకాశాలన్నింటినీ వదులుకొని ఒక 3 నెలలు పుస్తకాలన్నీ పక్కన పెట్టి కష్టపడి మీకు క్యాంపెయినింగ్ చేసి పెట్టి ఈ రోజున అందరిని ఒప్పించి మీకు ఓట్లు వేస్తే ఈరోజు డిఎస్సి 45 రోజులు వాయిదా వేయడానికి మన ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి